విద్యార్థి లోకానికి మీ ఏసీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్ లో గోయింగ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే గోయింగ్ టు బి అనే స్ట్రక్చర్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలని నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో గోయింగ్ టు బిని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి నేర్చుకున్నాం. అలాగే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలని నేర్చుకున్నాం. ఇప్పుడు కేవలం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలని నేర్చుకోబోతున్నాము గోయింగ్ టు బి అనే టాపిక్ లో. సో ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీరు ఒక 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని 4 సబ్జెక్టుల పైన ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. యు, దే, హీ, షీ. ముందుగా శివ వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన చూపిస్తాడు. యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడగాలి. వేర్ ఆర్ యు గోయింగ్ టు బి? నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? ఐ యామ్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉండబోతున్నాను. దే, వేర్ ఆర్ దే గోయింగ్ టు బి? వారు ఎక్కడ ఉండబోతున్నారు? దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ చెన్నై. వారు చెన్నైలో ఉండబోతున్నారు. హీ, వేర్ ఈస్ హీ గోయింగ్ టు బి? హీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ అమీర్పేట్. షీ, వేర్ ఈస్ షీ గోయింగ్ టు బి? షీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ అమెరికా. రైట్. ఇప్పుడు మీరు వెన్ పైన చూపించండి. యు, when are you going to be in Hyderabad? I am going to be in Hyderabad after 2 days. నువ్వు హైదరాబాద్ లో ఎప్పుడు ఉండబోతున్నావు అంటే నేను 2 days తర్వాత ఉండబోతున్నాను. దే, when are they going to be in Hyderabad? They are going to be in Hyderabad after 10 days. he, when is he going to be in Hyderabad? He is going to be in Hyderabad next year. చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ చివరి సబ్జెక్ట్ వచ్చేసి షీ. when is she going to be in Hyderabad? She is going to be in Hyderabad next year. రైట్. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు ఉంటాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసీ నమస్కారం.